చుమా శాస్త్రానికందని నిర్మాణమా మానవ శరీర ఆకారమా శాస్త్రానికందని నిర్మాణమా మానవ శరీర ఆకారమా పిల్లలు కావాలని కోరుకున్నా కలుగుటలేదు కారణమేమని పిల్లలు కావాలని కోరుకున్నా కలుగుటలేదు కారణమేమని యోచించుమా ఓ మానవా నీ జన్మదినమే రహస్యమా అనాది దేవుని సంకల్పమా శాస్త్రానికందని నిర్మాణమా మానవ శరీర ఆకారమా శాస్త్రానికందని నిర్మాణమా మానవ శరీర ఆకారమా పూత పూస్తుంది కోటాను కోట్లు పండ్లుగా మారును వందలుగా నేల రాలును పువ్వంతా పూత పూస్తుంది కోటాను కోట్లు పండ్లుగా మారును వందలుగా నేల రాలును పువ్వంతా తల్లి గర్భంలో వెళ్ళిన ప్రతి కణము నేల రాలును కోట్లుగా దేహాన్ని ఇచ్చును కొన్నిటికే ఏ క్షణము కలిసిందో ఎవరికి తెలియదు పిండముగా మారినది దేవునికే తెలుసు నీ జన్మదినమే రహస్యమా అనాది దేవుని సంకల్పమా
శాస్త్రానికందని నిర్మాణమా, మానవ శరీర ఆకారమా. శాస్త్రానికందని నిర్మాణమా, మానవ శరీర ఆకారమా. పిల్లలు కావాలని కోరుకున్నాడు జగత్తు ముందే. 6 దినాలు కష్టపడి చేశాడు సృష్టి పిల్లల కోసం. పిల్లలు కావాలని కోరుకున్నాడు జగత్తు ముందే. 6 దినాలు కష్టపడి చేశాడు సృష్టి పిల్లల కోసం. తన కొరకు బ్రతకాలని, తన సేవ చేయాలని అరచేతిలో చెక్కుకొని, తన కళ్ళతో చూసుకొని పిండమునై ఉండగా, గర్భములో నుండగా. శాస్త్రానికందని నిర్మాణమా, మాన భూమిని ఈ లోకము పుట్టక మునుపు యుగ యుగములు నీవే దేవుడు, యుగ యుగముల వరకు నీవే దేవుడు. ఇదిగోండి, మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నాడు. చూడండి, నరులారా తిరిగి రండి, తిరిగి రండి. ఎక్కడికి వెళ్ళారు? దేవుణ్ణి వదిలేసి ఎక్కడికి వచ్చేసారు? భూమి మీదకి వచ్చేసామండి. భూమి మీదకు వచ్చేసిన మనుషులను దేవుడు ఏమంటున్నాడు? తిరిగి ఎందుకు తిరిగి రమ్మంటున్నాడు? ఏ పని మీద పంపాడు? ఏమండి, మన పిల్లలనండి ఏదో ఒక పట్టణానికి పని మీద పంపినప్పుడు కొంత డబ్బిచ్చి, బండిచ్చి, అరే నాన్న జాగ్రత్తగా పని ముగించుకుని నువ్వు సాయంత్రానికల్లా తిరిగి వచ్చేయాలి, అంతేనా? అక్కడ ఉండిపో అంటారు, అంతేనా? అంటే వెళ్ళిన పని చూసుకుని తిరిగి వచ్చేయాలి, అంతే కదా? అలాగేనండి, దేవుడు ఒక పని మీద, దేవుని పని మీద మనుషులను భూమి మీదకు పంపుతున్నాడు. బ్యాటరీ అయిపోతుంది, డిస్టర్బ్గా ఉంటుంది. దేవుని పని మీద, తన పని మీద భూమి మీదకి కూర్చో, ఓకే, భూమి మీదకి మనుషులను పంపుతున్నాడు. ఏమండి, పంపుతున్నప్పుడు ఏ పని మీద మనుషులను పంపుతున్నాడు, ఆ పని ముగించుకుని ఏం చేయాలి అమ్మా? తిరిగి వచ్చేయాలి. ఏమంటే ఊరు మీద తిరిగేవాడిని తిరిగి రమ్మంటాడా దేవుడు? బాగా ఆలోచించాలి. లోకంలో బ్రతికేవాడిని ఊరి మీద తిరిగి దేవుడు లేడు, ఏమీ లేదు. ఏమంటే మనుషులను మార్చాలి, క్రీస్తు మాటలు చెప్పి సమాజాన్ని ఏమంటే మార్చాలి, బ్రతుకులు మార్చాలి అనుకున్నవాడిని అనుకున్నవాడినే కదండి రమ్మంటాడు. అంటే ఎందుకు పంపించాం? సమాజాన్ని, లోకాన్ని మార్చాలి అన్న భావంతోనే బ్రతకాలి మనుషులు, అంతే కదా? ఏమండి, అందుకని ప్రసంగి వారు ఆయన ఏమంటున్నాడంటే, ఇందాక చదివించాను కదా, 10వ అధ్యాయము 14 వచ్చిన నుండి చదవండి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 14 వచ్చిన చూడండి, త్వరగా చూడండి. 10వ అధ్యాయము 14, 15 వచ్చిన చూడండి. కలుగబోవునది ఏదో మనుష్యులు ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడతారు. ఇదిగోండి, నరుడు చనిపోయిన తరువాత
ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? ఇదిగోండి, ఊరికి పోవు త్రోవ, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడతారు. ఏమండి, త్రోవ తెలియకుంటే మనం మళ్ళీ గమ్యస్థానానికి వెళ్ళగలమండి? ఏమండి, వచ్చిన దారి మనకు తెలియకపోతే గమ్యస్థానానికి మనం వెళ్ళగలమా? వెళ్ళలేము. ఏమండి, మరణించిన తరువాత ఏం జరుగుతుందో తెలియక బుద్ధిహీనులు ఏం చేస్తారు? విస్తారంగా మాట్లాడతారంటండి. చూడండి, చనిపోయిన తరువాత ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళుతున్నాము ఏంటో, మరణించిన తరువాత ఆత్మ ఎక్కడికి వెళుతుందో ఎవరన్నా చెప్తారండి? తెలుస్తుందండి? ఒక్క బైబిల్ గ్రంథం తప్ప ఏ పుస్తకంలోనూ ఈ విషయం తెలియలేదండి. ఏ గ్రంథంలో కూడా మరణించిన తరువాత మనిషి ఏమైపోతున్నాడు అనేది ఎవరు చెప్పలేరండి. ఏ గ్రంథం చెప్పలేకపోయిందండి, బైబిల్ తప్ప. ఏమండి, చచ్చిపోగానే స్వర్గానికి వెళ్ళిపోతున్నారు. రంభా ఊరవశి మేనకతోటి అక్కడ నాట్యం ఆడుతున్నారు. వీడు ఎవరైనా అంటే మంచివాడు కావచ్చు, చెడ్డవాడు కావచ్చు, సమాజాన్ని ఉద్ధరించేవాడు కావచ్చు, సమాజాన్ని పాడు చేసేవాడు కావచ్చు, చచ్చిపోగానే అక్కడికి వెళ్ళిపోతున్నారు, స్వర్గస్థులైపోతున్నారు. పరలోకపు పిలుపనేస్తున్నారు మనవాళ్ళు. ఏమండి, ఊరికి పోవు త్రోవ ఏమన్నాడమ్మా? ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసపడిపోతారు. ఏమండి, మీకు మాట చెప్పమంటారు? బస్సులు, ట్రైన్లు, విమానాలు ఉన్నాయి కానండి ఈరోజు అండి చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. చదువుకున్న వాళ్ళని ఏమండి బస్సు ఎక్కడికి వెళ్తుందండి అంటే చెప్తారు కదమ్మా. చదువులేని వాళ్ళు ఏ ఊరు వెళ్తుందో తెలియదు కదా, వాళ్ళకి చెప్తారు. ఏమండి, ఒకప్పుడు అండి, పూర్వం అండి ఏముందండి, కాలినడకనే కదండి. ఎక్కడికి వెళ్ళాలన్నా కాలినడకనే. బాబు పలానా ఊరు ఎక్కడికి ఎటు వెళ్ళాలి, ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 10 కిలోమీటర్లు. ఈ 10 కిలోమీటర్లు ఎలాగెళ్ళాలి? కాలినడకనే. ఆయాసపడిపోవాలి, అంతే కదమ్మా. కానీ అడిగి మరీ వెళతాము ఏ ఊరు అన్న సంగతి. కానీ మరణించిన తరువాత మాత్రం ఎక్కడికి వెళుతున్నాము, ఎక్కడికి ఏం జరుగుతుందో అన్న సంగతి ఎవరు చెప్పగలరు చెప్పండి? ఏమండి, వచ్చిన లోకం పరలోకం అయితే మరలా పరలోకం వెళ్ళాలి. మరి ఆ పరలోకం అనేది, ఆ త్రోవ, ఆ పరలోకం అనేది మనకు ఎలా తెలుస్తుంది? ఒకసారి అయినా వెళ్ళొచ్చామా, మనం చూసొచ్చామా? ఏమండి, ఆలోచించండి. మరి ఎలా? మనకి ఎవరు చెప్తారు? వచ్చిన లోకాన్ని మరలా తిరిగి వెళ్ళిపోవాలి, వచ్చిన లోకానికి అంటున్నాడు దేవుడు. తిరిగి రమ్మంటున్నాడు. మరి తిరిగి రమ్మన్నప్పుడు ఆ త్రోవ, ఆ మార్గం ఎవరు చెప్పుతారు? ఎవరి ద్వారా ఆ మార్గం సరళం చేశాడు దేవుడు అనేది మనకి తెలియాలి, ఈ సమాజానికి తెలియాలి. ప్రేమ వల్ల యేసుక్రీస్తు వారి ద్వారానే ఇది మార్గం ఏర్పడిందన్న సంగతి మనకు తెలుసు, అంతే కదా. నేనే మార్గం అన్నాడు. ఎందుకు? ఆయన వెళ్ళొచ్చాడు కనుకనే. ఏమండి, ఎక్కడో ఊరుంది తెలియదండి, వెళ్ళి వచ్చిన వారు మన వెంట ఉన్నాడు అనుకోండి, ఎంత సులువైపోద్దండి మనకి, అంతేనా? అమెరికా వెళ్ళాలంటే మనకు తెలియదండి, వాస్తవానికి తెలియదు కదా. తెలిసిన వాళ్ళు, వెళ్ళొచ్చిన వాళ్ళు, డబ్బులు ఎట్టుకుంటాం, టికెట్ ఎట్టుకుంటాం, ఒకసారి అమెరికా వెళ్ళి రావాలి, చిన్న పని ఉంది, ఒక గంట పని ఉంది, నాతో రా అని ఫ్లైట్లో తీసుకెళ్తే ఎంత సులువైపోద్దండి అది మనకి, అవునా? అడ్రస్ అడగాలి, మనం ఒక్కరినైతే అడ్రస్ అడగాలి, ఎటు వెళ్ళాలో తెలియదు, ఏ ట్యాక్సీ ఎక్కాలో తెలియదు. అమెరికా అంటే అసలు ఎలా ఉంటుందండి? అది అర్థంలా ఉంటుంది దేశం. ఇటు వెళ్ళినా ఇటు మారిపోతాం మనం, అవునా? అదే తెలిసిన వాడు తీసుకువెళ్ళి పని ముగించుకుని తీసుకొచ్చేస్తాడు, అవునా?
అలాగే పరలోకములో నుండి వచ్చిన వాడు యేసుక్రీస్తు వారు. పరలోకం వెళ్ళే మార్గం ఆయనకి తెలుసు. ఆయనే మార్గం. అలాంటప్పుడు ఆయనే మనలను వెంటబెట్టుకుని తీసుకుని వెళతాడు. ప్రియమైన వాళ్ళారా, మీకు అద్భుతమైన విషయాన్ని, ఆసక్తికరమైన విషయాన్ని ఈ రాత్రి మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. ఏమండి, ఒకసారి యేసుక్రీస్తు వారు ప్రపంచ ప్రజలందరి కొరకు మరణించటానికి వచ్చాడన్న సంగతి తెలుసు మనకి. అవునా? మరణించడానికే వచ్చాడన్న సంగతి తెలుసు మనకి. ఒకసారి ఆ ఘట్టాన్ని మనం ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి. మార్క్స్ వార్త 14వ అధ్యాయము 33వ వచనం చూద్దాం ఒకసారి. మార్క్స్ వార్త 14వ అధ్యాయము 33వ వచనం. మార్క్స్ వార్త 14వ అధ్యాయము 33వ వచనం. పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందుటకు చింతాక్రాంతుడగుటకు ఆరంభించాడండి యేసుక్రీస్తు వారు. చూడండి, ఆయన వెళ్ళిపోవాలి, సిలువపై మరణించాలి, ప్రపంచ ప్రజల పాప విముక్తి కొరకు రక్తాన్ని చిందించాలి అని ఎరిగి సమయం వచ్చేసిందండి. ఇంకా ఆయన వెళ్ళిపోవాలి. ఏమండి, వెళ్ళిపోయే సమయంలో ఎవరెవరిని వెంట పెట్టుకున్నాడు? పేతురును యాకోబును మిగుల విభ్రాంతి చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగిపోయింది. ఎందుకో తెలుసా? ఏమండి, తెలిసి ప్రాణాన్ని ఇవ్వటానికి సిద్ధపడిపోయాడండి. శరీరంలో ఉన్నాడు కదా. ఏమండి, ప్రపంచ ప్రజల కొరకు ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధపడిపోయినవాడు. ఏమండి, అలాంటి వాడండి మరణానికి ఎదురెళ్ళిపోతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరణానికి ఎదురెళ్ళిపోతున్నాడు. 26వ వచనం చూడండి ఒకసారి. 26వ వచనం. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూచి, మీరందరూ అభ్యంతరపడెదరు, గొర్రెల కాపరిని కొట్టుదురు, గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. వ్రాయబడి ఉన్నది కదా. చూసారండి ఎలా చెప్తున్నాడు? గొర్రెల కాపరిని కొట్టేస్తారు, గొర్రెలు ఏమైపోతాయి? చెదిరిపోతాయి అని ప్రత్యక్షత రాబోవు, సంభవించబోవు సంగతులను, జరుగుబోతున్న పరిస్థితిని శిష్యులకు వివరిస్తున్నాడు. ఇదిగో వెళ్ళిపోతున్నాను, గొర్రెల కాపరి కొట్టేస్తారు ఆయన్ని. ఎవరైనా యేసుక్రీస్తు వారిని. అంతే కదమ్మా. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతాడేక అప్పుడు ఏమైపోతాయి? గొర్రెలు చెదిరిపోతాయి, కాపరిని కొట్టేస్తాయి, చెదిరిపోతాయి. అప్పుడు పేతురు గారు ఏమన్నాడు చూడండి. పేతురు గారు, అయితే నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయలోకి వెళ్ళేదనని. మీకంటే ముందుగా గలిలోకి వెళ్ళిపోతాను. అందుకు పేతురు, అప్పుడు పేతురు గారు చూడండి ఏమన్నాడు. అందరూ అభ్యంతరపడినను. ఏమన్నాడు చూడండి. అందరూ అభ్యంతరపడినను, నేను అభ్యంతరపడనని. అదిగోండి, అందరూ అభ్యంతరపడిపోతారు కానీ నేను అభ్యంతరపడను అని ఆయనతో చెప్పగా యేసుక్రీస్తు వారు అతను చూచి, ఇదిగో ఈ రాత్రి అండి యేసుక్రీస్తు వారు మరణానికి వెళ్ళిపోతున్నాడన్న సంగతి ఆయన చెబుతున్నప్పుడు, అయ్యో మేమెవరం కూడా అభ్యంతరం పెట్టేస్తాం. మేము ఏమన్నాడు ఇక్కడ? మీరు అభ్యంతరపడదురు అన్నాడు. పైన చూసి చదవండి.
మీరందరూ అభ్యంతరపడదరు, గొర్రెల కాపరిని కొట్టుదురు, గొర్రెలన్నీ కూడా ఏమైపోతాయి. ఇప్పుడు పేతురు గారు ఏమంటున్నాడంటే, అమ్మో అమ్మో నేను కూడా మీతో పాటు వచ్చేస్తాను. దేని కొరకు? దేని కొరకు? చచ్చిపోవడానికి అన్నట్టుగా మా చెప్తున్నాడు ఇక్కడ. మీకు అర్థమవుతుందండి? అందరూ అభ్యంతర పడుదురేమో కానీ నేను అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా, ఇదిగో యేసు నా విషయంలో నువ్వు ఏమవుతావు తెలుసా? కోడి నేనెవరినో తెలియనని చెబుతావు అన్నాడంతే. ఏమండి? ఎవరినో తెలియనని చెబుతావు నువ్వు. నేను ప్రాణం పెట్టడానికి వెళ్ళిపోతున్నాను కదా, నాతో పాటు వస్తారని మీరు అనుకుంటున్నారా? వస్తారనుకుంటున్నారా? ఇంకో మాట చూడండి ఒకసారి, ఇంకో మాట చూడండి. యోహాను సువార్త 11:16. ఏమండి? పేతురు గారైతే ఈయనెవరో నాకు తెలియదని చెప్పాడా లేదా? చెప్పాడు. ఏమండి? తోమా గారు చూడండి ఏమంటున్నాడు ఇక్కడ 11:16 చూడండి ఒకసారి. దిదిమా అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదుమని తన తోటి శిష్యులతో కూడా. ఏమండి? ఇదేంటి ఇంక విచిత్రంగా ఉంది. ఏమండి? తోమా గారు ఎవరితో వెళ్ళిపోయి చనిపోతాడట? యేసుక్రీస్తు వారితో కూడా వెళ్ళి మనము వెళ్ళిపోయి చచ్చిపోదాం అంటున్నాడు. ఏమండి నమ్మొచ్చు అంటారు ఈ మాట? ఏమండి ఆయన మరణించి లేచిన తర్వాత అండి, అసలు మీరు యేసుక్రీస్తు వారో కాదు నాకు డౌట్గా ఉందా, చేయి చూపించండి అనడా లేదా? అనడా? అంటే పేతురు గారేమో అమ్మ బాబోయ్ మీ అసలు అభ్యంతరం అనేది ఏంటి, ఎలాగా ప్రభువా అస్సలు కుదరదు, మీతో వాళ్ళు ఎవరైనా అభ్యంతర పడతారేమో కానీ నేను అభ్యంతర పడను, నేను కూడా మీ వెంటే, నేను కూడా మీతోనే అన్నట్టుగా మాట్లాడాడు. అవునా? ఇక్కడ తోమగారు ఏమంటున్నాడు? లాజరును బ్రతికించటానికి వెళుతున్న క్రమంలో ఒకవేళ యూదులు ఈయన్ని లాజర్ని బ్రతికించడానికి వెళ్ళిన యేసువారిని యూదులు ఒకవేళ చుట్టుముట్టి ఆయన్ని ఏమైనా చంపేస్తారేమో, అసలే పులి నోట్లోకి సింహం నోట్లోకి వెళుతున్నట్టు వెళుతున్నాడు ఈయన, మనము ఆయనతో కూడా వెళ్ళిపోయి ఒకవేళ ఆయన కూడా చంపేస్తే మనం కూడా ఏమైపోదాం, ఆయనతో పాటు చచ్చిపోదాం అన్నట్టుగా చెప్తున్నాడు తోమ. ఏమండి? మరి చేతలు మాటలు చూస్తే కోటలు దాటిపోతున్నాయి, వీళ్ళ చేతలు ఎలా ఉన్నాయి అమ్మా? ఒకరేమో అబద్ధం ఆడారు, ఒకరేమో చెయ్యి చూస్తేనే కానీ నమ్మలేదు కదా. అంటే యేసువారితో ఉన్నప్పుడు యేసువారితో ఆయన మాటలను ఆయన మాటలను పంచుకున్న వాళ్ళు, ఆయనతో తిరిగిన శిష్య బృందముగా ఏర్పడి, ఏమండి మరణానికి దగ్గరైపోతున్న ఆ క్రమములో యేసువారు సిలువపైకి వెళ్ళిపోయే క్రమములో ఇంత వెంట పెట్టుకుని 3.5 సంవత్సరాలు ఆయనతో తిరుగుతూ ఆయన మాటలను ఆకలింపు చేసుకున్న వాళ్ళకే ఏమైపోయింది? అపనమ్మకం వచ్చేసిందండి. ఏమండి? ఇప్పుడు తెలుసా అండి, మరొక సందర్భంలోనండి పారిపోయారని ఉంటుందండి. మార్క్స్ వార్త 14:48 చూడండి. మార్క్స్ వార్త 14:48 50 వరకు చదవండి. 48 నుంచి 50. అందుకు యేసు నేను ఎప్పుడు మీ మధ్యనే ఉన్నాను, మీ మధ్యనే సంచరించాను, ప్రజల మధ్యనే ఉన్నాడా లేదా? యేసుక్రీస్తు వారు రహస్యంగానే ఉన్నాడా? లేడు. అవునా? ప్రజల మధ్యనే తిరిగిన యేసుక్రీస్తు వారు ఏంటర్రా నన్ను పట్టుకోవడానికి, ఏదో బందిపోటు దొంగను పట్టుకోవడానికి వచ్చినట్టుగా కత్తులతోనూ గుదీలతోనూ నన్ను పట్టుకుని వచ్చితురా? అదిగోండి, నేను ప్రతిదినము మీ మధ్యన దేవాలయంలో వాక్యం బోధిస్తున్నాను, సంచరిస్తున్నాను కదా. అయితే లేఖనము నెరవేరినట్లు ఇది జరిగింది అని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఏమండి? అబ్బా చూసారా?
అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయిరి. చూసారా ప్రేమైన వాళ్ళారా, పారిపోయారు. ఏమండి, గొర్రెల కాపరిని కొట్టేస్తారు, గొర్రెలన్నీ చెదిరిపోతాయి అన్నప్పుడు ఇదేనండి, వాళ్ళందరూ ఏమైపోయారు? పారిపోయారు. ఎందుకు తెలుసా? ప్రాణభయంతో పారిపోయారు ప్రేమైన వాళ్ళారా. కానీ ప్రాణం పెట్టడానికే వచ్చాడే యేసుక్రీస్తు వారు. వీళ్ళు ప్రాణభయంతో పారిపోయారు శిష్యులు. కానీ మరి యేసుక్రీస్తు వారు కూడా పారిపోవచ్చు కదా. ప్రాణభయంతో యేసుక్రీస్తు వారు కూడా పారిపోవచ్చు కదా. పారిపోవడానికి అవకాశం లేదండి? ఉందా? ఏమండి, జన సమూహంలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, అందరిలోనూ వెళ్ళిపోయినప్పుడు కనపడతాడండి ఆయన, కలిసిపోతాడు కదా, అంతేనా? కానీ అండి, వీళ్ళలాగా పారిపోయాడా చెప్పండి? ఎందుకు పారిపోలేదో తెలుసా? ప్రాణం పెట్టడానికి వచ్చిన వాడు ఎలా పారిపోతాడండి? ప్రాణం పెట్టడానికి వచ్చిన వాడు ఎలా పారిపోతాడండి? పారిపోడు కదా. అందుకనే గొర్రెల కాపరిని కొట్టేస్తారు. పేతురు, యాకోబు, యోహాను వీళ్ళందరూ చెప్తున్నాడు, కబుర్లు చెప్పారు. మా బాబోయ్, మీ కొరకు, మీతో పాటు మేము చచ్చిపోతాం, మీతో పాటు మేము మరణిస్తాం అన్న వాళ్ళు పారిపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, పారిపోయారు. ఆయన మరణించి తిరిగి లేచిన తరువాత మరలా వాళ్ళని బలపరిచి, మరలా వాళ్ళని ఎంతో ధైర్యాన్ని నింపి, ఏ పేతురైతే అబద్ధం చెప్పాడో, ఏ తోమ అయితే అపనమ్మకంగా ఉన్నాడో, వాళ్ళు బలపడ్డారు, సువార్తను ప్రకటించటం మొదలుపెట్టారు. అందుకని ఏమన్నాడు తెలుసా? కోడి కూసేటప్పటికి నువ్వేం నన్ను అసలు తెలియదన్నావు, అలాంటిది పేతురు నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అని అడుగుతాడు. ఎన్నిసార్లు 3 సార్లు అబద్ధమాడిన పేతురును మరలా 3 సార్లు, పేతురు నువ్వు నన్ను ప్రేమించున్నావా 3 సార్లు అడుగుతాడు. ఎందుకో తెలుసా? ఒకనాడు అబద్ధమాడాడు, ఒకనాడు పారిపోయారు. కానీ ఇప్పుడు అలా కాదు. వాళ్ళ మనసులను దృఢపరిచాడు, వాళ్ళకి నమ్మకం కలిగించారు. మార్కు సువార్త 16 అదే కదండి చివరిలో, అంతే కదా? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడంతే. వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఈ ప్రజలందరూ ఏ త్రోవనున్నారో ఊరికి వెళ్ళే త్రోవ వీళ్ళు ఎవరికి తెలియట్లేదు. నేనే అన్న సంగతి ఈ ప్రపంచానికి తెలియచేయండి. నరకానికి వెళ్ళిపోతున్నారు, నాశనానికి వెళ్ళిపోతున్నారు. అసలు ఎందు నిమిత్తం భూమి మీదకు వచ్చాడో అది జరగటం లేదు మనిషి పట్ల. ఏ ఉద్దేశంతో దేవుడు భూమి మీదకు పంపుతున్నాడో ఆ ఉద్దేశం నెరవేర్చబడతలేదు భూమి మీద మనిషి పట్ల, దేవుని పట్ల. అందుకుని ఊరికి త్రోవ వాళ్ళకి తెలియట్లేదు. చెప్పండి, నేనే అన్న సంగతి చెప్పండి. దేవుడున్న లోకమే మన పరలోకమని, మరలా ఆయన దగ్గరికి వెళ్ళవలసిన వారమే ఉన్నామని తెలియచేయండి ప్రపంచ ప్రజలందరికీ. అందుకునేనండి ఎక్కడెక్కడికి వెళ్ళాడు? గలిలయ, సమరయ, ఇంకే ప్రాంతాలకు వెళ్ళాడండి? గలిలయ, సమరయ, అమ్మా యెరూషలేములోను, ఏమండి యోదయలోను, ఎన్ని ప్రాంతాలు తిరిగేశాడండి యేసుక్రీస్తు వారు. ఎన్ని ప్రాంతాలు వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడండి. ఎందుకో తెలుసా? లోకాన్ని మార్చాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకాన్ని మార్చకపోతే దేవుడున్న లోకానికి ఇవి మనుషులు రారని తెలిసి ప్రేమించటం మొదలుపెట్టాడు. కన్న తండ్రి అయిన దేవుడు ప్రపంచ ప్రజలందరి పైన ప్రేమను కురిపించాడు యేసు రక్తము ద్వారా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి.
యేసు రక్తము ద్వారా, యేసు రక్తం చిందించడం ద్వారా ప్రపంచ ప్రజలపై దేవుడు ప్రేమను కురిపించాడు. ప్రేమను కురిపించాడు. అందుకనేనండి, తండ్రి నీవు నాకు చెప్పావు కదా, నీ పిల్లలందరినీ కాపాడాలి, మీ పిల్లలందరి పట్ల ప్రేమను చూపించాలంటే నేను బలైపోవాలి కదా. అందుకనే నేను పారిపోవటం లేదు. పెద్దల చేతనో, శాస్త్రుల చేతనో, పరిశీల చేతనో అనేక హింసలు, శ్రమలు పొంది మరణించాలని అన్నావు కదా, నా గురించి రాసుకున్నావు కదా. అందుకనే నేనేం చేస్తానని తెలుసా, నా శిష్యులులాగా నేను పారిపోవటం లేదు. నేనే ఎదురెళ్ళిపోతున్నాను. రండి, నా సమయం వచ్చింది, రండి, తీసుకుని వెళ్ళండి, ఈ ప్రపంచ ప్రజలను కాపాడాలి అంటే నేను మరణించాలి, లేఖనం నెరవేరినట్లు. అందుకనే రండి. ఏంటి మీరు ఇలా వచ్చారండి, బందిపోడు దొంగను పట్టుకున్నట్టు? ఏంటి ఇలా వచ్చారండి, ఒక నేరస్తుడిని పట్టుకున్నట్టు, గొలుసులు పట్టుకు? ఏంటిది? నేను మీ మధ్యనే కదరా ఉన్నాను, ప్రతిదినము మీ మధ్యనే ఉన్నాను కదా. అందుకనండి పట్టుకున్నారు. ఏమండి, నిజంగా అండి, మహానుభావుడు అండి. ఒక గొర్రెను తల నరికినప్పుడు అండి, లేకుంటే ఒక కోడెను చంపుతున్నప్పుడు అండి, అది పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. అవునా కాదా చెప్పండి? అవునా? గొర్రెని కానీ మేకను కానీ చంపాలి అంతే కదండి. ఆదివారం రాగానే ఎలా ఉంటుంది, వాళ్ళని చంపేస్తారు. అంతేగాని బతుకుండు కానీ చర్మం తీసేస్తారా? చేయరుగా. చంపి అప్పుడు మనకి మాంసం అవుతుంది అది. అవునా? అప్పుడండి దాన్ని పట్టుకుని దాన్ని హింస పెడుతున్నప్పుడు అండి, తల తీస్తున్నప్పుడు అండి ఎంత విలవెల్లాడిపోద్దండి. గొర్రెని పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంది, ఏదో నన్ను చేస్తున్నారని. కోడేని అంతే కదండి, కోడిని పట్టుకుని చంపుకుని తిందాం అనుకున్నాం అనుకోండి, దొరకదు, పారిపోతుంది. ఏమండి, గొర్రెల కాపరైన యేసుక్రీస్తు వారిని అలా పారిపోయాడండి. పారిపోయాడా చెప్పండి? ముందుగానే పట్టుకున్నారు. ఏమండి, ఆయన తలుచుకుంటే ఎంత చెప్పండి, ఒక్క ప్రార్థన చేస్తే సైన్య సమూహం దిగిపోతుంది కదా. అవునా? కత్తితోటి అండి చెవు నరికేస్తాడు పేతురు గారు, ఒక సైనికుడిది. అవునా? ఏమన్నాడు? ఒక్కసారి నేను ప్రార్థన చేశానంటే పరలోకపు సైన్యం దిగిపోద్ది సమూహం అన్నాడు. నేను తండ్రిని వేడుకున్నానంటే, పేతురు కత్తి నీ వరలో ఉంచో, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు అన్నాడు. అంతే. అవునా? అంటే అంత కెపాసిటీ ఉందా? ఉంది. ఎందుకు ఆయన ఉపయోగించుకోలేదు? ఎందుకు ఆయన పారిపోలేదు? ఎందుకు ఆయన ఒకవేళ తండ్రికి ప్రార్థిస్తే అక్కడ ఉన్న సైన్యం అంతా క్షణాల్లో మసైపోతారు పట్టుకున్న వాళ్ళు. అవునా? ఎందుకు జరగలేదో తెలుసా? ఈ గొర్రె పారిపోవడానికి రాలేదు. మీకు అర్థమైందా అండి? ఈ గొర్రె పారిపోవడానికి రాలేదు, ప్రాణం పెట్టడానికి వచ్చింది. గనుకనే వాళ్ళు వారి వలె పారిపోలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, 1 యోహాను పత్రిక చూడండి, 3:16 మీకు అర్థమైందండి? 1 యోహాను పత్రిక 3:16 చూడండి ఒకసారి. అదిగోండి, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక. మన నిమిత్తము తన ప్రాణము పెట్టాడు. మన నిమిత్తము, సుమా చూసారా, ప్రాణము పెట్టాడు. ఎవరో బంధించి పట్టుకుని వెళ్ళి చంపలేదు యేసుని, ఆయనే స్వయంగా వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లారా, మన కొరకు ప్రాణం పెట్టడానికి. ఏదో సైన్యం వచ్చి గొలుసులతోటి వచ్చి బంధించి తీసుకు వెళ్ళిపోయారు అనుకుంటున్నారేమో. అబ్బబ్బబ్బే, ఆయనే వెళ్ళిపోయాడండి. ఒకవేళ పారిపోతాడేమోనని
కత్తులతోటి గుదీలతోటి సంకెళ్ళు పట్టుకుని ఎన్ని పట్టుకుని వచ్చారు వాళ్ళు. ఏదో శిష్యులు లాగా పారిపోతాడేమోనని. అవునా? అవసరం లేదు. ప్రాణం పెట్టడానికే వచ్చాడు అన్నాడా లేదా? ఆయన మన నిమిత్తం ఏమన్నాడు? తన ప్రాణము పెట్టెను గనుక. దీని వలన ప్రేమ ఎట్టిది. ఏమండి ప్రాణం పెట్టేటంత ప్రేమ ఉంటే అలా దానికి మించింది ఏముందో చెప్పండి. ఈ స్నేహితుడు ఉన్నాడు అనుకోండి, కష్టాల్లో ఉంటే ఒక ₹1,00,00,000 ఇచ్చాడు అనుకోండి, తిరిగి ఏదో సాయం చేస్తాము, లేదా కృతజ్ఞతటై బ్రతుకుతాము. అసలు ప్రాణమే నిన్ను నిలబెట్టడానికి, నీ ప్రాణాన్ని నిలబెట్టడానికి తన ప్రాణమే తీసేసుకున్నాడు అనుకోండి, అసలు దానికి మించింది ఏముంది చెప్పండి? నువ్వు తిరిగి ప్రాణం తీసుకురాగలవండి అతనిది? ఏమండి? తిరిగి ప్రాణం తీసుకురాగలవా? కిడ్నీలు పోనీయండి, కిడ్నీ ఇచ్చాడు, కిడ్నీ ఇవ్వగానే చచ్చిపోయాడండి అతను, గుడ్డకు పోయి. నువ్వు బతికేసావు. ఎంత గొప్పవాడండి నిజంగా. ప్రాణం తిరిగి రాగలదండి. అందుకని ఏమంటాడు తెలుసా? ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాను కనుకనే దేని వలన ప్రాణము పెట్టే విధానం చూస్తే శిష్యులలాగా పారిపోలేదు, శిష్యులలాగా అబద్ధాలు ఆడలేదు, శిష్యుల్లాగా ఆయన ఏమి అబద్ధాలు ఆడి అపనమ్మకంగా ఏమి లేడు. పరలోకములో ఉన్న తండ్రి మాటను తూచ తప్పకుండా పాటిస్తున్నాడు గనుకనే పారిపోకుండా బందీ అయిపోయాడు. ప్రేమైన వాళ్ళరా, ప్రాణం పెట్టడానికి. ఇది చూసావు ఎంత బాగుందో? కనుకనే దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము కదా, మనము కూడా సహోదరుల నిమిత్తం ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. అంతేగాని పారిపోవడం కాదు ప్రియమైన వాళ్ళారా. మనం ఏం చేయాలి తెలుసా? యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టాడే, మరి సహోదరుల నిమిత్తం కూడా నువ్వేం చేయాలి తెలుసా? ప్రాణం పెట్టాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకనే ప్రేమ ఎట్టిదని చెప్తున్నాడండి, ప్రేమ గొప్పదని చెప్తున్నాడే. దీనికి మించింది ఏముందో చెప్పండి ప్రియమైన వాళ్ళారా. ప్రపంచ మానవాళి పాప విముక్తి కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. దీనికి మించింది ఏముందో చెప్పండి? పుణ్యకార్యం. ఇదే కార్యం ఇది. ఈ క్వశ్చన్ తెలుసా అండి? ప్రపంచములో పుణ్యకార్యం అంటూ జరిగింది అంటే అది ఒకే ఒక్కటే, క్రీస్తు మరణం. క్రీస్తు మరణం ప్రపంచ మానవాళి పాప విముక్తి కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు చూసారా, అదొక్కటేనండి పుణ్యకార్యం. ఇంకేది లేదు. పుణ్యకార్యం అనగానే అన్నం పెడితే పుణ్యకార్యం అనకండి, అది దాన్ని ఏమంటారు? ధర్మకార్యం అంటారు. దేశం కోసం, ధర్మం కోసం అని అంటారు చూసారా. ఆ ధర్మం వేరండి, ఆ ధర్మం వేరు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ధర్మం ఏంటో తెలుసా? పట్టెడు అన్నం పెడితే ధర్మకార్యం అంటారు. ప్రాణం పెట్టాడు యేసుక్రీస్తు వారు. అదేం కార్యం తెలుసా? పుణ్యకార్యం. ఒక్కటే పుణ్యకార్యం ప్రపంచంలో, ఒక్కటే పుణ్యకార్యం అంటూ జరిగిందంటే యేసు ప్రాణ బలియాగం. ప్రియమైన వాళ్ళారా, బైబిల్లో ఉందన్నమాట. దేనికి పుణ్యం అనే పదం పెట్టకూడదు. మనం ఏదైనా సేవ చేస్తే, సాయం చేస్తే ధర్మకార్యం అని పెట్టాలి. ధర్మకార్యాలు అంటారు అట్లనే. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకున్నానండి మనం ప్రాణము బద్దులమై ఉన్నాము. ఒకసారి మత్తయి సువార్త 19వ అధ్యాయం చూడండి, ఒకసారి ముగించేస్తానండి. 21వ వచనం చూడండి. అందుకు యేసు, నువ్వు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి
పేదలకిమ్ము. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా అండి? ఒక యవ్వనుడు నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చెయ్యాలని అడిగాడండి. ఎంత మంచివాడండి నిజంగా. ఏమండి? ఒక యవ్వనుడు, ఒక ఎంప్లాయ్, ఉద్యోగతను పరిగెత్తుకుంటూ వచ్చాడు, మోకాళ్ళు ఉన్నాడు. ప్రభువా, ప్రభు బాధకుడా, నేను నిత్య జీవం వెళ్ళాలి అంటే ఏం చేయాలి? నేను ఏం నిత్య జీవం అంటే ఏంటి? పరలోకం. నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలని అడిగాడండి. ఎంత మంచి ప్రశ్న అంటే, నేను ఏమంటే ఈ రోజుల్లోనండి సేవకుల్ని ఆ ప్రశ్న వేస్తారండి ఎవరైనా? సేవకుల్ని ఎవరైనా విశ్వాసులు ప్రశ్న వేస్తారా? అయ్యా, నేను పరలోకం వెళ్ళాలంటే, నిత్య జీవం వెళ్ళాలంటే నేను ఏం చేయాలో చెప్పండి అయ్యా అని అంటూ అడుగుతారండి? అడగరండి. నిజంగా అంటే చాలా మంచిదండి. చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు. ఏమండి? చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాడు. అయితే నీ కొడుకు కొద్దుగా ఉందన్నాడు. అంతే. ఏమన్నాడు? ఇదిగోండి 18 వచ్చిన చూడండి. 18 వచ్చిన యేసుక్రీస్తు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రుల సన్మానింపుము, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించవలను అని కానీ చెప్పాను. అందుకు ఆ యవ్వనుడు ఇవన్నీ చిన్నప్పటి నుండి అనుసరించి చూనే ఉన్నానన్నాడా లేదా? చూసారా? అంటే ధర్మశాస్త్రం ఉన్నవాడిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు? పాటిస్తున్నాడండి. పాటిస్తున్నప్పుడు తర్వాత ఏమన్నాడు? అందుకు యేసు అదిగోండి, ధర్మశాస్త్రాన్ని పాటించిన వాడు పరిపూర్ణుడవుతాడా? మీకు అర్థమవుతుందా? ధర్మశాస్త్రాన్ని పాటించిన వాడు పరిపూర్ణుడు అవ్వడు. పరిపూర్ణుడు అంటే ఏంటనుకున్నారు? ఏమండి? కొంచెం దగ్గరకు వచ్చాడండి దేవుని రాజ్యానికి. దేవుని రాజ్యానికి కాస్త దగ్గరలో ఉన్నాడనమాట. ఏమండి? అందరితో పోల్చుకుంటే కుర్రోడు బెటరే కదండి. అవునా? అందరితో పోల్చుకుంటే కుర్రోడు బెటరే, ఈ యవనుడు బెటరే. అందుకని ఏమన్నాడంటే, బాలే దగ్గరికి వచ్చావయ్యా, నువ్వు బాగుంది. ఇంకొంచెం దూరంలో ఉన్నావు. ఏంటో తెలుసా? నువ్వు పరిపూర్ణుడు అవ్వాలి. ఇంకా నువ్వు అపరిపూర్ణుడుగా ఉన్నప్పుడు అదిగో పోయి నీ ఆస్తి నమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు. ఇక్కడ బేదలకిస్తే పరలోకంలో డిపాజిట్ అవుతుందా? చూసారా? బేదలంటే ఆకలేసినోడికి అన్నం పెడతాం కాదండి. దేవుని పిల్లలుగా బేదలుగా ఉన్నవాడు, దేవుని వాక్యాన్ని లేనివాడు, దేవుని వాక్యము కొరకు ఆశపడేవాడికి వాక్యాన్ని బోధించే పట్టెడు అన్నం పెట్టమంటున్నాడండి. పట్టెడు అన్నం పెట్టమంటున్నాడు. ఏమండి? వాక్యము ఎవరైతే వాళ్ళకి రాదో తెలియదో వాళ్ళే బేదలండి. వాక్యం చెప్పాలండి వాళ్ళకి. వాక్యాన్ని ప్రకటించటానికి నీ కష్టాన్ని ఇవ్వమంటున్నాడు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు అది ఇక్కడ సువార్తను బోధించుటకు, సువార్తను ప్రకటించుటకు నీ వంతుగా సహాయాన్ని, నీకున్న ఆస్తిని అమ్మి బేదలకు ఇవ్వయ్యా. నువ్వు ఎలాగిస్తున్నావు బేదలకి? క్రీస్తు సువార్తను ప్రకటించే కదా ఇవ్వాలి. అవునా? అలా ప్రకటించినప్పుడే కదా నువ్వు ఖర్చు పెట్టిన దానికి అర్థం ఉంటది. అప్పుడు పరలోకములో నీకు ధనము. అది అంటే బేదలకు ఆస్తినిచ్చేసి ఏమన్నాడు యేసు? మరలా నువ్వు వచ్చి నన్ను వెంబడించు. అంటే యేసును వెంబడించమన్నాడు. బేదలకు ఇచ్చి నీ ఆస్తిని ఇచ్చేసి వెళ్ళిపో, అటు నుంచి అటు వెళ్ళిపో అంటలే, వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. వెంబడించు అంటే అర్థం ఏంటో తెలుసా? యేసును వెంబడించిన వాడు ఎలా ఉంటాడండి? అంతే కదండి. అంటే ఆయన్నే వెంబడించిన వాడు ఎలా ఉంటాడండి? పరిపూర్ణుడైపోతాడు అంటున్నాడు అన్నమాట. నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటిస్తే పని అవదు నాయన. ఇంకా ఉంది. కొంచెం దగ్గరకు వచ్చావు నువ్వు. ఏంటో తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడే. నీ పూర్ణాత్మతో, పూర్ణ హృదయముతో దేవుణ్ణి సేవించాలన్నాడే. ఆ రెండిట్లోనూ అయిపోయింది కదండి, ఇమిడిపోయింది కదండి ధర్మశాస్త్రం అంతా. అవునా?
ఇదంతా మనకు బాగా తెలుసు. ఈ 2 ఆజ్ఞల్లో ఇమిడిపోయింది. ఈ 2 ఆజ్ఞలతో పాటుగా మూడవది ఏంటో తెలుసా? పని చెయ్యమంటున్నాడు. పని వచ్చి నన్ను వెంబడించు, నీ ఆస్తినంతా పేదలకు ఇచ్చేసి రా అంటున్నాడు. సాధ్యమవుద్దండి సమాజానికి? అక్కడ ఫెయిల్ అయిపోయాడండి. అయితే ఆ యవ్వనుడు మిక్కిలి ఆస్తి గలవాడు గనుకనే ఆ మాట విని వ్యసనపడి వెళ్ళిపోయాడు. ప్రియమైన వాళ్ళారా, వెళ్ళిపోయాడు. కాస్త దగ్గరకు వచ్చాడు. 100 మెట్లలో ఒక 90 మెట్లు దాటేశాడు. ఏయో 2-3 మెట్లు ఉన్న దగ్గరలో ఉన్నాడు. అక్కడ వరకు వచ్చిన వాడు వెనుతిరిగి వెళ్ళిపోయాడు. ప్రియమైన వాళ్ళారా, నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. నేను నిత్య జీవం వెళ్ళాలంటే ఏం చేయాలని అడిగిన ప్రశ్న వేశాడు మహాను. చాలా గొప్ప మాట, గొప్ప సంగతి. కానీ ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. వ్యసనపడి వెళ్ళిపోయాడు. వ్యసనపడి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, చూసారండి? చూసారా? అంటే త్రోవ ఏమైపోయింది ఈ యవ్వనుడికి? ఈ త్రోవ తప్పిపోయాడు. ఒక ఇస్కరియోతు యోధలాగా తప్పిపోయాడు. దేవుడున్న లోకానికి వెళ్ళడానికి, నిత్య జీవం వెళ్ళడానికి వ్యసనపడి వెనక్కి వెళ్ళిపోయాడు. 90 మెట్లు దాకా వచ్చిన వాడు 10 మెట్లు వెళ్ళలేకపోయాడు. వ్యసనపడి వెనక్కి వెళ్ళిపోయాడు. క్రీస్తుని అందుకోలేకపోయాడు. క్రీస్తును వెంబడించలేకపోయాడు. చూసారా? ఇప్పుడు ఊరుకు పోవు త్రోవ మనమే చెప్పాలి కదండి. యేసుక్రీస్తు వారే చెప్పాలి. యేసుక్రీస్తు వారే నేనే మార్గం అన్నాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఏమండి? చూసారండి ప్రియమైన వాళ్ళారా? ఎంత ఎంత మంచి మాటలండి నిజంగా. శిష్యులు తక్కిన శిష్యుల్లాగా పారిపోకుండా, అబద్ధాలు ఆడకుండా, ప్రాణాన్ని కాపాడుకోవటకు ఏదైనా చేయకుండా అక్కడ దొరికిపోయాడండి. ప్రాణం పెట్టడానికి వచ్చాడు గనుకనే, ప్రాణం పెట్టడానికి వచ్చాడు గనుకనే దొరికిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి, చివరిగా చూడండి, 1 యోహాను పత్రిక 3:22 ముగించేసుకుంటారు. 1 యోహాను పత్రిక 3:22 చూడండి. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుకనే మనము ఏమి అడిగినను. ఏమండి, మనం ఏమి అడుగుతాం చెప్పండి? ఇంట్లో పొయ్యి ఎలగలేదు, బియ్యం లేదు, కూర లేదు, ఏంటంటే పప్పు లేదు, ఉప్పు లేవని అడగలమండి దేవుణ్ణి? చెప్పండి. అవి అడిగితే అసలు ఏం బాగుంటుందండి? ఏమండి, నిజమైన క్రైస్తవుడు, క్రీస్తును తెలుసుకున్నవాడు ఏమడుగుతాడో తెలుసా? ఏమండి, ఏమడుగుతుంది చెప్పండి? పరలోకమే కదండి అడిగేది. పరలోకమే కదండి అడిగేది. ఏమడుగుతామండి దేవుణ్ణి? అంతేనా? ఇటు చిన్న చిన్న అడుగుతాడా? అగ్గిపెట్టలేదు, పొయ్యి లేదు, పొయ్యి ఎలగలేదు అని అడుగుతామా? ఏమండి, ఎంత మంచి మాట అండి. మళ్ళీ చదవండి, అది మళ్ళీ చదవండి. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనది చేయుచున్నాము గనుకనే. అంటే ఆయన దృష్టికి ఏంటండి ఇష్టం? ఒక పాపిని రక్షించటమే కదండి. ఒక పాపిని రక్షించడం కంటే ఆయనకి ఇష్టమైనది ఏమని చెప్పండి? అవునా? మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఒక పాపిని రక్షించే పనిలో ఉన్నాము మనం ఇప్పుడు. అవునండి, ఒక పాపిని రక్షించే పనిలో ఉన్నాము ఇప్పుడు. మనము ఏమి పనిలో ఉన్నాము ఇప్పుడు? ఆయన ఇష్టాన్ని నెరవేర్చే పనిలో ఉన్నాము. ఏమండి, నిజంగా అండి, నిడదవోలు జేబీఆర్సీకి నమ్మకమైన వాళ్ళని 2 ఉన్నారనుకుని ఎంతో ఆనందపడిపోయానండి. నిజంగానే ఎంతో ఆనందపడిపోయానండి. కార్యక్రమాలు చేస్తున్నారు.
వాడు ఒరిజినల్గా ఉన్నవాడు అండి చాలా కష్టం అండి తట్టుకోవడం, చాలా కష్టం. ఎన్ని బాధలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని కన్నీళ్ళు, ఎన్ని కష్టాలు యేసుక్రీస్తు వారికి ఉన్నాయా లేవా చెప్పండి? శిష్యులకు ఉన్నాయా లేవా? ఉన్నాయి, ఉన్నాయి. ఆయన చెప్పేశాడు కదండి, నా నామాన్న మిమ్మల్ని ఏపేస్తారో లోకం, కపట సహోదరులు, మతోన్మాదులు, ఉన్మాదులు, కపట సహోదరులు. విచిత్రంగా ఉందండి, ప్రేమగా నటిస్తున్నారండి, వెనకాల మాత్రం ద్వేషాన్ని నింపేసుకుంటున్నారండి. ఎటుగానే ప్రేమగా ఉంటున్నారండి. చాలా అసలు ఆశ్చర్యం వేసేస్తుందండి నాకు, నిజంగా అండి ఆశ్చర్యం వేసేస్తుంది. ఎన్నిసార్లు క్షమించమన్నాడు? 70 ఏండ్లు జీవితకాలం క్షమించమన్నాడు. సరే కానండి, 90 మెట్ల వరకు వచ్చిన వాడు మిగతా మెట్ల దగ్గరకు రాకుండా వెనక్కి వెళ్ళిపోయారండి. నిజంగా వెనక్కి వెళ్ళిపోయారు. ఏమండి, మరలా కనపడతారనుకుంటున్నారా? కనపడరు. నాగటి మీద చెయ్యి పెట్టినవాడు వెనక్కి తిరిగితే మరలా వాళ్ళు ఏమైపోతారు? కనపడరండి, కనపడరు. అవకాశం ఇవ్వడు దేవుడు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఎంత గొప్ప సంగతి. మళ్ళీ చదవండి ఒకసారి. ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి. చూసావా, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయాలి. మన దృష్టికి ఇష్టమైనవి కాదు. ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తే ఏమైపోతుందో తెలుసా? మనకి చాలా కష్టమైపోద్దండి. కష్టం వచ్చేద్ది మనకి. సమాజం వచ్చి అంటది, కపట సహోదరులు నా కపట సహోదరులు వెనకాల గోతులు తవ్వేస్తారు, తాటెకలు కడతా ఉంటారు. చూసారా, ఎవరు? ఆయన ఇష్టాన్ని నెరవేర్చిన వాళ్ళు. మనకి చాలా కష్టమైపోద్దండి. అయినా నిలబడ్డామనుకో, చదవండి, అయినా నిలబడ్డామనుకో, ఆయన వలన మనకి ఏమండి ఏమడుగుతాం చెప్పండి? ఏమండి, లోకం వద్దనుకునే పరలోకం కావాలనుకున్న వాళ్ళకి ఈ లోకం మీద ఏ ఆశలు ఉంటాయి చెప్పండి? ఇంకేమడుగుతాం దేవుణ్ణి? పరలోకమే కదండి అడిగేది, అంతేనా? మనం దేవుని పని చేస్తుంటే ఆయన మన పని చేయడా చెప్పండి? ఆయన మనకు అవసరాలు ఏంటో ఆయన తీర్చడా చెప్పండి? అవునా? ఇంకేం కావాలని ఇంకేం అడుగుతామండి? ఏమండి, తండ్రి కొడుకు యొక్క ఇష్టాన్ని ఏంటో కొడుకు అడగక్కర్లే. వాడికి ఏం కావాలో తండ్రే ఏం చేస్తాడు? అడగక మునుపే అన్ని సిద్ధం చేస్తాడు, గ్రహిస్తాడు, తన మనసులోని భావాన్ని ఆలోచిస్తాడు. మీకు అర్థమవుతుందండి? పిల్లవాడు ఏం అడగలేకపోతున్నాడు. ఏమైంది? వాడికి బైక్ కొనాలంట, సైకిల్ తొక్కలేకపోతున్నాడు, బాధపడుతున్నాడు, చెప్పలేకపోతున్నాడు. ఇంట్లో చూస్తున్నాం ఇబ్బంది ఉంది కదమ్మా, ఎందుకులే నాతో పంచుకుంటున్నాడని తల్లితో పంచుకుంటాడు. ఏదైనా సమస్య ఉంటే అప్పుడు తల్లి ఏం చేద్ది? అమ్మా డ్యూటీ నుంచి రాగానే భర్తకు చెప్తుంది. అవునా? కదా, చెప్పండి, చెప్తుందా? అవునా, నేను అనుకున్నాను వాడు ఇబ్బంది పడుతున్నాడు, 10 కిలోమీటర్ల సైకిల్ మీద వెళ్ళి రావాలంటే చాలా కష్టం, నేను అనుకున్నాను బైక్ కొందామని అనుకుంటాడు. ఎంత కష్టమైనా కానీ కొని ఇస్తాడా ఎవడా? అవునా? యేసుక్రీస్తు వారు ఉన్నాడండి మన కొరకండి, తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడండి. తండ్రి నీ పని చేస్తున్నారు, కష్టాల్లో ఉన్నారు నాయన కష్టాల్లో ఉన్నారు. అలాగే 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 నాన్న, ఇదిగో పని చేస్తున్నారు, కష్టపడి వెళ్తున్నారు, నిద్రహారాలు మానేస్తున్నారు, కానీ ఇంట్లో పరిస్థితులు బాగలేవు. వాళ్ళకి ఏదైనా అవకాశం కల్పించింది ఆయన తండ్రి. విజ్ఞాపన మన కొరకు. ఎవరు?
భర్త భార్య తండ్రి పిల్లలు భర్తతో తల్లితో చెప్తారు కదా. ఇప్పుడు తల్లి ఏం చేస్తుంది? భర్తకి చెప్తుంది. ఇలాగా పరలోకంలో ఉన్న తండ్రికి ఎవరు చెప్తున్నారు తెలుసా? యేసుక్రీస్తు వారు చెప్తున్నాడండి. యేసుక్రీస్తు వారు చెప్తున్నాడండి. నాయన చాలా ఇబ్బందుల్లో ఉన్నారు తండ్రి, అలాగే చేద్దాం నాయన, పని చేస్తున్నారు కదా. ఏమంటే మీకు విచిత్రమైన సంగతిని చెప్పండి. నేను ఈ కాలంలో దేవుని పని చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు తక్కువ ఉన్నారు చెప్పండి. అంటే తండ్రికి తన ఆశను నెరవేర్చేవాళ్ళు, తన కోరికను తీర్చేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు ఎక్కువ మంది ఉన్నారా? తక్కువ మందే ఉన్నారు, అంతే కదా. ఇంతకాలానికి చీకటిలోకి వెళ్ళిపోయిన ఈ క్రైస్తవ్యం ఇంతకాలానికి వెలుగులోకి తీసుకొచ్చి నా గొప్పతనాన్ని, నా ఉనికిని చాటుతున్న నా పిల్లలు ఉన్నారు కొద్దిమందిగానే. వాళ్ళని నేను చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, కాపాడుకోవాలి. వాళ్ళ అవసరాలు ఏటో తీర్చాల నేను అని అనుకుంటాడు తెలుసండి దేవుడు. ఎందుకంటే కొద్ది మంది కదండి ఉన్నది. ఆయన ప్రకటించేవాళ్ళు బ్రతికేవాళ్ళు తక్కువ మందే కదండి. అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన అవసరాలు ఏంటో ఆయన తీర్చడా చెప్పండి. ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు మాట చెప్పమంటారా చివరిగాను? ఏమండి, సేవ కొనసాగక ముందు ఇక్కడ ఏమీ లేనప్పుడు ఎలా బ్రతికామండి, ఎలా ఉన్నామండి మనం? నేనైనంతే, మీరైనంతే. బాగా ఆలోచించండి. బాగున్నామా లేదా? బాగున్నాం, ఏదో కొద్ది గొప్ప బాగున్నాం. కాబట్టి సేవ కొనసాగుతున్నప్పుడు ఇక్కడ వచ్చినటువంటి ఆదాయం, సంఘంలో ఉన్నటువంటి ఆదాయంతోనే బ్రతుకుతున్నామా? లేదు కదా. ఆదాయంతో బ్రతకటం లేదు, అంతే కదా. వచ్చిన చందాలతోనే బ్రతకటం లేదు. ఇది మనకు బాగా క్లారిటీ ఉంది. ఉన్నప్పుడు ఏమండి, ఇక్కడ చందా నేను తీసుకుంటాను, ఇక్కడ డబ్బులు నేను తీసుకుంటాను అని ఎందుకండి దురాలోచన వచ్చింది? అవును, ఆ రావక ముందు ఇక్కడ పెట్టక ముందు బాగానే బతికాం కదా. మీకు అర్థమైందండి? పెట్రోల్ కోసం 1000 రూపాయలు, పెట్రోల్ కోసం 2000 రూపాయలు. ఏమండి, అంటే అప్పుడు రాకముందు, ఇక్కడ పెట్టకముందు నిడదవోలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఎవరి ఖర్చులతోటి పెట్రోల్ కొట్టించుకున్నాం? మన డబ్బులతోనే పెట్రోల్ కొట్టించుకున్నాం. అలాగా నువ్వు కూడా ఇప్పుడు ఎందుకు రాకూడదు? అలాగే ఇప్పుడు ఎందుకు రాకూడదు? నిడదవోలు పని ఉందనుకోండి, ఎవరి డబ్బులతో వస్తామండి మనం? సొంత డబ్బులతో వస్తాం, సొంత డబ్బులు తీసుకుని వస్తామా? ఏమండి, తీసుకురాం కదండి. మరి అలాంటప్పుడు ఆ విధంగానే ఇక్కడికి రావచ్చు కదండి. దురాలోచన, కపటం, ఇలాంటి ద్వేషం, ఇలాంటి మనసులోకి వచ్చినవంటే నువ్వు క్రీస్తును వెంబడించటం లేదన్నమాట, అపవాదిని వెంబడిస్తున్నావు అన్నమాట. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాంటి బ్రతుకు మనకు వద్దండి, అలాంటి జీవితం మనకు వద్దండి. ప్రియమైన దేవుని పిల్లలారా, చివరిగా చూడండి, ముగించేస్తాను. ఇంకా చివరిగా చూడండి, చివరిగా రోమపత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, 2 నిమిషాలు ముగించేస్తాను. ఇంకా టైం ఎంత అయిందండి? రోమపత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. 5వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా మంచివాని కొరకు ఒకవేళ చనిపోవడానికి ఇష్టపడతారు, అంతే కదండి. ఏమండి, ఆయన మంచోడండి, ఆయన చాలా మంచోడండి, ఆయన కొరకు ఏదైనా చేస్తామని అంటారు చాలామంది. చూడండి, పిలుపునిస్తూ ఉంటారు కదా. ఎందుకు పిలుపునిస్తారు? ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఆ మంచివాడు, ఆ నీతిమంతుడు పిలుపునిచ్చాడు అనుకోండి మీడియాలో,
వెంటనే ఆయన ఫ్యాన్స్ ఉంటారు చూసారా, ఆ ఫ్యాన్స్ అందరూ రోడ్డెక్కేస్తారు. అవునే కదా, సర్వసాధారణం అది. చూడండి అంతేనా, సర్వసాధారణం. అది మామూలే, సహజం. అది మంచి వాళ్ళ కొరకు ప్రాణం పెట్టే వాళ్ళు ఉంటారు, అరుదు. ఓకే. చూసుకోండి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎలాగ వెల్లడిపరుచుచున్నాడో తెలుసా? తన ప్రేమను ఎలా వెల్లడిపరిచారో తెలుసా? ఎట్లా అంటే, ఇదిగోండి మనం నీతిమంతులు కాదు, ఇంకనూ మనము పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఏంటండి ఇంత ప్రేమ! నీతిమంతుల కొరకు చచ్చిపోలేదు ఆయన, ఇంకా క్రీస్తు ఇంకాను మన పాపములో ఉండగానే చనిపోయాడండి మన కొరకు. ఏమండి, ఒక సమాజానికి చీడ పురుగు లాంటి వాడు, దుష్టుడు లాంటి వాడు, కుటుంబానికి హాని చేసేవాడిని ఎవరైనా స్వీకరిస్తాడండి? ఏమండి, బిన్ లాడెన్ ఇంటికి వచ్చాడు అనుకోండి, కుర్చీ వేసి భోజనం పెడతామండి మనం చెప్పండి. గాడ్సే లాంటి వాడు వచ్చాడు అనుకోండి, ఆడు చచ్చిపోతే చాలా మందిని పిల్లలు పెట్టి వెళ్ళిపోయాడు అనుకోండి గాడ్సే. ఏమండి, అలాంటి వాడిని వచ్చి మనం ఏమన్నా కూర్చోబెట్టి దండేసి దండం పెట్టి భోజనం పెడతామండి? పెడతామా? ఇంకనూ పాపులమై ఉండగానే అలాంటి వాళ్ళ కొరకు, మనలాంటి పాపుల కొరకు క్రీస్తు చనిపోయాడండి మనందరి కొరకు. అది ఎంత ప్రేమ అండి, నిజంగా దేవుని ప్రేమ అండి. పరలోకములో ఉన్న తండ్రి ప్రేమ ఎవరిపైన ఎక్కువ ప్రేమ ఉందో తెలుసా? ప్రజల మీద ప్రేమను పెంచుకున్నాడండి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అన్నాడేమో అనుకుంటున్నారా? అసలు ఆయన ప్రియకుమారుడే. అంతకంటే ప్రియకుమారులు ఎవరో తెలుసా? ప్రపంచంలో ఉన్న మనుషులందరూ. అందుకనే తన కుమారుణ్ణి బలి చేశాడు, మనము నరకానికి వెళ్లకుండా ఉండాలి అని. ఎంత ప్రేమ అండి దేవుడికి! నిజంగా ఎంత మంచి మనసండి దేవుడిదండి, ఎంత గొప్పవాడు అండి. తన ప్రాణం పెట్టుట వలన, మన కొరకు తన రక్తాన్ని చిందించటం వలన, యేసుక్రీస్తు వారి ద్వారా మనము నీతిమంతులుగా మారిపోయామండి. ఎంత అదృష్టవంతులమండి మనం, ఎంత అదృష్టవంతులమండి. ఆలోచించండి, ఎంత బాగుందండి ఈ మాట. మళ్ళీ చదవండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. ఎలాగంటే తెలుసా? మనం ఇంకనూ పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. అదిగోండి, ఆయన రక్తము వలన ఇప్పుడు ఏమైపోయాం? మనం నీతిమంతులుగా మారిపోయాం, తీర్చబడ్డాం. అదిగోండి, యేసుక్రీస్తు ద్వారా దేవుని ఉగ్రత నుండి మనం ఏమైపోయాం? రక్షింపబడ్డాం, నరకము నుండి తప్పించబడ్డాం. ఆయన రక్తము, యేసు రక్తము చిందింపబడకపోతే ఈ పాటికి మనల్ని కలిపేద్దుడు, మనల్ని నరకానికి దేవుడు. తెలుసా అండి? ఎప్పుడో లేపేద్దుడు లోకాన్ని దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంత మంచి మనసు అండి కన్నతండ్రి అయిన దేవుడిది. అలాంటి మనసున్న దేవుణ్ణి పోగొట్టుకోవటం, క్రీస్తును పోగొట్టుకోవటం ఈ లోకం చేసుకుంటున్న భయంకరమైన తప్పండి. వద్దు, మనం క్రీస్తులో ఏకమవ్వాలి, క్రీస్తును ప్రకటించాలి, క్రీస్తు ప్రేమను చూపించాలి ఈ లోకానికి. త్రోవ, ఊరికి పోవు త్రోవ పరలోకము అనేది అన్ని యేసు ద్వారానే మనం వెళ్ళాలి అన్న సంగతి ఈ ప్రపంచానికి తెలియజేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, పరిశుద్ధుడని మా కన్న తండ్రి, గొప్ప దేవుడు నాయన. తండ్రి, మీరున్న లోకానికి మేము రావాలి అంటే తండ్రి, మీ కుమారుని యేసు ద్వారానే తప్ప ఏ మార్గము లేదు నాయన. తండ్రి, మేము పాపులముగా ఉండగానే తండ్రి మీ కుమారుని బలిచ్చారు నాయన. తద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము నాయన. ఎంత మంచి మనసు తండ్రి మీది. ఆయన రక్తము చిందించకపోతే మా పరిస్థితి ఏంటి నాయన?
మీరెంత ప్రేమను కురిపించారో, మీరెంత మమ్మల్ని ప్రేమించారో దీన్ని బట్టి అర్థమవుతుంది తండ్రి. మీ ప్రేమ ఈ లోకానికి తెలియట్లేదు నాయన. ఈ సమాజాన్ని మార్చడానికి నాయన మా శరీరంలో ఆరోగ్యాన్ని ఇవ్వమని వేడుకుంటున్నాం. మా కుటుంబాలు అని కేక వేశారు. దూరంగా ఉన్న వాళ్ళకి వినపడుతుందా లేదా? వినపడుతుందా లేదా? వినపడుతుంది. రాస్తున్నారు బిగ్గరగా కేక వేసి పడిపోయాడు. ప్రాణము విడిచాను రాశారు. ప్రాణము విడిచాడా, ప్రభు కోల్పోయాడా ఎలా తెలుస్తుంది? దూరంగా చూసిన వాళ్ళకి ప్రాణము విడిచాడా, ప్రభు కోల్పోయాడా ఎలా తెలుస్తుంది? దూరంగా చూసిన వాళ్ళకి ప్రాణము విడిచను అనుకున్నారు, ప్రాణము విడిచినను రాశారు. That we kill Christ Jesus, son of Mary. They didn't kill him, nor did they crucify him. We say it is cruci, F-I-C-T-I-O in fiction. It is a fiction. నేను చావను, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించలే కానీ నన్ను మరణానికి అప్పగించలేదు. నేను చావను అంటున్నారు. ఎవరండి ఆ వ్యక్తి? చావనటువంటి వ్యక్తి. He was not crucified, neither was he killed. But while speaking to a Christian, I can prove from his Bible that even agreeing that the Bible is the word of God, Jesus Christ, he was not crucified, neither was he killed. మూడో వాదన ప్రకారం యేసుకే శిలువ వేశారు. కానీ రోమన్ సైనికులు వెళ్లిపోయాక కొంతమంది అనుచరులు క్రీస్తును కిందకు దించారు. అప్పుడు ఆయన ప్రాణాలతోనే ఉన్నాడు. గాయాలకు మందు రాసి రహస్య ప్రదేశంలో చికిత్స చేశారు. కొద్ది రోజుల తరువాత యేసు కోలుకున్నాడు. అయితే క్రీస్తు బతికి ఉన్నాడని తెలిస్తే రోమన్ పాలకులు, యూదు మత పెద్దలు మళ్ళీ శిలువ వేస్తారని ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు. ఇంత ఉదయకాలంలో వచ్చారే, మీకేం కావాలి? ఇతడు ప్రజలు తప్పుత్రోవ పట్టిస్తూ రెచ్చగొడుతున్నాడు, శిక్షించండి. ఈ మనుషుని యందు నాకు నేరమేమీ కనబడుటలేదు. అతను అపరాధి, తనే మెసయ్యర్ అంటున్నాడు, రాజునంటున్నాడు. రాజా? అలా అయినట్లయితే నేనితనిని కొరడాలతో కొట్టించి విడుదల చేస్తాను. అతన్ని సిలువ వేయండి. బరబ్బాసుని మాకు అప్పగించండి. ఇతన్ని చంపివేయండి. అవును, బరబ్బాయే కావాలి.
యేసుపై కుట్ర పన్నారు ఆనాడే ఆ యోధులు, తప్పుడు సాక్ష్యం చెప్పారు ఆనాడే ఆ యోధులు. సిలువ వేయమని కేకలేసినడి రోడ్డు మీద తన పరువు తీసి చంపేశారు క్రూరంగా నా యేసుని, అతని చంపేశారు క్రూరంగా సిలువపై. మీరు దైవాలని అన్నందుక, దైవ పుత్రులని అన్నందుక, మనిషిని మార్చే మాట చెబితే చంపేస్తారా? ఈ మనుషులందరూ ఒకటంటే చంపేస్తారా? నిర్దోషిని శిక్షించారా నాడు దోషులే, అన్యాయపు తీర్పే ఇచ్చింది ఆ చట్టమే. అదేమి చట్టం, ఇదేమిటి న్యాయం? యేసుపై కుట్ర పన్నారు ఆనాడే ఆ యోధులు, తప్పుడు సాక్ష్యం చెప్పారు ఆనాడే ఆ యోధులు. స్వస్థతలెన్నో చేశాడు, దేవుని కోసం చెప్పాడు, పాపుల మధ్య ఉండి పరిచారమే అతడు చేశాడు. దేవుని పిల్లలమన్నాడు, తనకందరు తమ్ముళ్ళన్నాడు, ప్రతి వారిని ప్రేమించాలనే దైవ ప్రేమే అతడు చూపాడు. రాజుగా చేస్తానంటే పరిచారమే చేస్తానన్నాడు, పరిచారం చేయుటకే పదవసరమే లేదన్నాడు. పన్నే చెల్లించాడు, ప్రేమతోనే మార్చేశాడు. అతడే మహాత్మా గాంధీ. మద్యపానాన్ని నిషేధించింది గాంధీ అయితే, ఆ గాంధీ బొమ్మను గాంధీ కోసం నోటుగా ఇస్తే గాంధీని గౌరవించారా? ఆ మహాత్ముని ధిక్కరించారా? సవరించాలి చట్టాలనే కాదు, సరిచెయ్యాలి మనుషులనే నేడు. సరిచేసిందా ఈ చట్టం? చంపుటకా ఈ సెక్షన్? హంతకులంతా చేస్తున్నది అదే పని, ఈ చట్టం తన పని చేస్తున్నది అదే పని. మొక్కై వంగనిది మ్రానైతే వంగునా, ఈ జ్ఞానం మనిషికి లేకుంటే ఈ మనిషే లొంగునా. దేవుని జ్ఞానం ప్రకటిస్తే చెడిపోతుందా ఈ లోకం? యేసుపై కుట్ర పన్నారు ఆనాడే ఆ యోధులు, తప్పుడు సాక్ష్యం చెప్పారు ఆనాడే ఆ యోధులు. బోలో స్వతంత్ర భారత్ కి జై. సాంప్రదాయం కలిగిన భారతదేశం ఉంది, భారతీయులం మనం. దీనికి ఒక గౌరవం ప్రపంచంలో, ఒక ఆధిక్యత ఈ దేశానికి ఉంది. ఇండియన్ చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. ఒక ఇండియన్గా, భారత పౌరునిగా నాకున్న స్వాతంత్ర్యం ఏంటో తెలుసా? ఎప్పటికైనా ప్రపంచ దేశాలలో భారతదేశమే గొప్పదని నిరూపించి చూపిస్తాను. బోలో సమైక్య ప్రజలకి, ఈ దేశ రాజ్యాంగానికి, మనందరి దేవునికి. పిడి సుందర్రావు జాతీయ గీతాన్ని గౌరవపరిచాడన్నారు, పిడి సుందర్రావు జాతీయ పతాకాన్ని అవమానపరిచాడని కళ్ళబొల్లి మాటలు చెప్పి సమాజాన్ని తప్పుతో పట్టిస్తున్నాడు జెమినీ న్యూస్ వాడు. జాతిని కాపాడవలసిన వాడు జాతిని చిత్రహింసలు పెడుతున్నాడు. జాతి పితను గౌరవించవలసిన వాడు జాతి పితను అవమానిస్తున్నాడు. జాతి పితని గౌరవించిన ఈ దేశం కరెన్సీపై మహనీయుని బొమ్మ ముద్రించింది. ఆ మహనీయుడు బొమ్మే బ్రాందీ షాప్లో ఇస్తున్నారు, నాకు సీసా ఇచ్చేయండి అని. ఆ బొమ్మ చూపిస్తున్నారంటే మహనీయుడు లేని బొమ్మను తీసుకుంటారు వాళ్ళు పెద్ద కాగితాన్ని. వేరే బొమ్మ ఉంటే ఎవరు వద్దన్నారో అతన్ని బొమ్మనే చూపించి మందు సీసా అడుగుతున్నారంటే ఎవడండి దేశద్రోహి? నేనా?
నేనండి దేశద్రోహిని? నవ సమాజం కోసం కరడు గన్న గాంధీ అర్ధరాత్రి ఆడద నడిస్తే ఇంటికి చేరాలి క్షేమంగా అని ఎన్నో మంచి మంచి మాటలు చెప్పిన మహనీయుల మాటలు పట్ట పగలు రాజధానిలో నడి బొడ్డున బస్సులో చెరిచి చంపారే. ఎక్కడుంది ఎక్కడుంది ఈ దేశం? చెప్పండి, ఎక్కడుంది? 3 రంగుల జెండా ముగ్గురున్న జెండా వందనం చేసి ప్రేమించు వేరు చెయ్యకుండా కాషాయి రంగు అది హైందవం, తెలుపన్నది క్రైస్తవం, పచ్చ రంగు అది ముస్లిం. దేవుని నుండే వచ్చిన వారెను మనమంతా, ఆ దేవునికి మనమంతా సమానమే. నమస్కరించాలి వీరందరికీ, సమానంగా చూడాలి వీరందరినీ. సమానంగా చూసే నాయకుడే లేడా? ప్రజల మధ్య ఉండే నాయకుడే లేడా? ఉన్నాడు, వచ్చాడు, మన ఆసియా ఖండంలో పుట్టిన మహనీయుడు, ఈ ప్రపంచానికే ఒకే ఒక్కడు రక్షకుడు. సత్యం ధర్మం మార్గం మోక్షం సర్వజ్ఞాని క్రీస్తే, ప్రేమ జాలి కరుణ త్యాగం చూపించాడు క్రీస్తే. పాపుల రక్షకుడు, అలాంటి వారెవరూ లేరు. మనిషిని చేసిన దేవుడు ఎవరో చెప్పింది అతడే. ఈ ప్రజలను దేవుని యొద్దకు చేర్చే మార్గం యేసొకడే. లోకానికి యేసే విధాత, ప్రపంచ మోక్ష ప్రదాత క్రీస్తే. క్రీస్తే శక పురుషుడు, యుగ పురుషుడు, లోకానికే రక్షకుడు క్రీస్తే. క్రీస్తుని సిలువ వేశారు యూదులు. సమాధి చేసిన తర్వాత సమాధిని గెలిస్తే అబద్ధం అని చెప్పింది ఆనాడు యూద జాతి. ఆయన లేవలేదన్నాడు. ఆయన లేవలేదని ఏ యాజకులైతే ఏ యూదులైతే ప్రకటించారో, ఇస్లాంలోని అనేక మంది క్రీస్తు విరోధులు అసలు యేసు సిలువ వేయబడలేదన్నారు, యేసు సమాధిలో పెట్టబడలేదన్నాడు, యేసే ఇండియాకు వచ్చాడన్నాడు, ఆ యేసే కాశ్మీర్లో ఉన్నాడన్నాడు. ఆ యేసు 12వ ఏట పెళ్లి చేస్తుంటే తనకు పెళ్లి ఇష్టం లేక ఎడ్ల బండి మీద కాశ్మీర్ వచ్చేసాడట. బయటవాడు నీవు నమ్మిన యేసుక్రీస్తుని ఒక బజారు వ్యక్తిగా, ఒక అబద్ధికుడిగా చిత్రీకరిస్తుంటే ఆ యేసులు ధరించుకున్న నువ్వు 4 గోడల మధ్య శవాలా ఉండిపోతావా? వీరావేశంతో మీసం మీద చెయ్యేసి తొడగొట్టి బయటకు వస్తావా?